నాకిక్కడ స్టాండర్డ్ స్కేలర్ అంటే, మీరు కోడ్ రాసిస్తారని కాదు నేను చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ 10, 5, 20, 2, 12. దీనికి స్టాండర్డ్ స్కేలర్ ఎలా అప్లై అవుతది? లైబ్రరీలు యూజ్ చేయడానికైతే మీకు డేటా సైన్స్ ఇన్ని రోజులు చెప్పాల్సిన అవసరం లేదండి. లైబ్రరీల కోసం, కోడ్ కోసం అయితే ఇన్ని రోజులు చెప్పడానికి ఏం లేదు. గట్టిగా మాట్లాడితే ఒక 400 లైన్‌ల కోడ్ ఉంటది. అన్ని అల్గారిథమ్స్‌కి కలిపి. ఇంక అంతకు మించి ఏమి ఉండదు. ఎన్ని రకాలుగా ఇంప్లిమెంట్ చేసుకున్నా గాని. Our main intention is you need to understand deep what it is happening. సో, స్టాండర్డ్ స్కేలర్ అసలు ఎట్లా జరుగుతది ప్రాసెస్ అనేది మై ఆస్క్. గాట్ ఇట్? అప్పుడేమవుతుందంటే ఒక్కసారి మీరు ఈ కాలిక్యులేషన్‌ని మీరు క్లియర్ కట్‌గా చేశారనుకోండి. దెన్ ఇట్ విల్ బి ఈజీ అన్నమాట ఇంక మీకు. మీకు స్టాండర్డ్ స్కేలర్ అంటే ఏంటో మీరు ప్రతిసారి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వెషన్స్ అయినా గాని, దానికి సంబంధించిన ఇంటర్నల్ ఫంక్షనాలిటీ అయినా గాని యూ కెన్ ఏబుల్ టు డూ ఈజీలీ. సో, ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్టాండర్డ్ స్కేలర్ ఏంటిది? నథింగ్ బట్ టు స్టాండర్డైజ్. అంటే ఆ ఫార్ములా ఎలా వస్తదో మేమే మాన్యుయల్‌గా కాలిక్యులేట్ చేయాలి ఆ అంటున్నారా మీరు? ఫార్ములా గుర్తుపెట్టుకున్నా గాని, అసలు ఆ ఫార్ములాలో ఈ వాల్యూస్‌ని సబ్స్టిట్యూట్ చేసి కాలిక్యులేట్ చేస్తే ఏమవుద్దనన్నా తెలియాలి మనకి. అంటే ఓకే. ఇక్కడ ఎలా స్టాండర్డైజ్ చేస్తాము అంటే, మీన్‌ని తీసేస్తాము. అన్నిటిని గూడా యూనిట్ వేరియన్స్‌లోకి తీసుకొస్తాం. నథింగ్ బట్ బై రిమూవింగ్ ది మీన్ ఫ్రమ్ అవర్ డేటా అండ్ స్కేలింగ్ టు యూనిట్ వేరియన్స్. స్కేలింగ్ టు యూనిట్ వేరియన్స్ అంటే ఏంటి అనేది ఐ విల్ షో ఇట్. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. రిమూవింగ్ మీన్. అసలు మీన్ ఎట్లా రిమూవ్ చేసేస్తాం? మీన్ మనం కాలిక్యులేట్ చేస్తే వచ్చేది కదా అనుకోవచ్చు. సరే. ఇక్కడ ఐ విల్ షో యూ. సీ. సో, z ఈజ్ ఈక్వల్ టు x మైనస్ mu బై సిగ్మా. ఇది ఏంటిది మీకిక్కడ? స్టాండర్డ్ స్కేలర్ ఫార్ములా. స్టాండర్డ్ స్కేలర్ ఫార్ములా. x అనేది ఏంటిది? మన ఒరిజినల్ వాల్యూ. మన ఇందుట్లో ఒరిజినల్ వాల్యూస్ ఏవి? 10, 10, 5 5, 20, 2, 3, 12. మ్యూ అనేది ఏంటిది? మీన్. సిగ్మా అనేది? స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్. సో, ఇప్పుడు z అనేది నథింగ్ బట్ మీరు సింపుల్‌గా స్టాండర్డ్స్ స్టాండర్డైజ్డ్ వాల్యూ. ఓకే. ఇప్పుడు చూడండి. మీన్ ఎంత? వాట్స్ అవర్ మీన్? 10, 15, 35, 40, 52. అంతేనా? ఒకసారి చూడండి. 10, 5, 15, 15, 20, 35, 35, 5, 40, 40 ప్లస్ 12, 52. 3, 3, 6. ఎన్ని సార్లు?
8 times. కింద 48. 8.6. 48 అంటే 4. మళ్ళీ 6 times. మళ్ళీ 4. 6 times. Nothing but you can consider it as 8.7 or 8.6 plus. ఓకే. ఇది మ్యూ వాల్యూ. స్టాండర్డ్ డీవియేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం గుర్తుందా? గుర్తుందా మర్చిపోయారండి? స్టాండర్డ్ డీవియేషన్ ఎలా వస్తుంది? హలో? వేరియన్స్ కనుక్కొని దానికి రూట్ పెట్టాలి. వేరియన్స్ ఎట్లా కనుక్కుంటాం? వన్ బై n సిగ్మా i is equal to 1 to n. What do we need to do? X minus mu by sum of observations. వన్ బై n 1/2n. One by n. వేరియన్స్ ఫార్ములా ఇదేనా? ఓకే, చూడండి ఇప్పుడు మీకు మ్యూ తెలుసు, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలుసు, ఈ వాల్యూస్ అన్ని తెలుసు. మ్యూ తెలుసు, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 6. ప్రతి వాల్యూను తెలుసు. నౌ యూ కెన్ సీ దట్ హియర్ 1/6. ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం స్టెప్ బై స్టెప్. i is equal to 1 to 6 xi minus mu whole square is equal to 1/6. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ ఎలిమెంట్ రావాలి. x is equal to i is equal to 1 అంటే x1 ఎంత? 10 minus 8.7 whole square plus 5 minus 8.7 whole square plus 20 minus 8.7 whole square plus 2 minus 8.7 whole square plus 3 minus 8.7 whole square plus 12 minus 8.7 whole square. క్యాలిక్యులేషన్ ఎంత చెప్పండి? Nothing but 1.7689 plus 13.4689 plus 128.2489 plus 44.4889 plus 32.1489 1 2 3 4 5 plus 11.0889 by 6.
Finally, 8.5. And the sigma square is equal to 38.5. ఇప్పుడు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 38.5 అంటే అప్రాక్సిమేట్ గా ఎంత వరకు వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6.2087 approximately sigma value. Is it clear for everyone? Yes, sir. Hello? ఎస్ మోహన్. Yes, sir. ఓకే. ఇప్పుడు మన స్టాండర్డ్ స్కేలర్ స్టాండర్డైజ్డ్ వాల్యూ కోసం ఫార్ములా ఏంటిది? ఎక్స్ మైనస్ మ్యూ బై స్టాండర్డ్ డీవియేషన్, ఇదే కదా. ఇప్పుడు మన దగ్గర ఎక్స్ ఉందిగా, ఎక్స్ వాల్యూ ఎంత? 10. మ్యూ వాల్యూ ఎంత? 8.7. స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ ఎంత? 6.2. 6.2. ఇప్పుడు ఎంత వస్తుంది? వాట్ ఈస్ ద ఆన్సర్? అప్రాక్సిమేట్ గా 0.21. 10 స్టాండర్డ్ స్కేలర్ లోకి మారిస్తే x ఈజ్ ఈక్వల్ టు 10 కి, x ఈజ్ ఈక్వల్ టు 5 కి 5 మైనస్ 8.7 బై 6.2 మైనస్ 3.7 7. బై 6.208 అప్రాక్సిమేట్ గా 0.59 సంథింగ్. సో ఆ వాల్యూస్ స్టాండర్డ్ స్కేలర్ లో అప్లై చేస్తే ఇలా మారతాయి. ఈ స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉన్నాయి చూసారా? ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఎలా జరగాలి అనేది ఎక్కడ డిఫైన్ చేసేసి ఆల్రెడీ ఎక్కడ రాసేసి ఎగ్జిక్యూట్ చేసేసి ఉన్నాయి? లైబ్రరీస్. స్టాండర్డ్ స్కేలర్ ఫంక్షన్ మీరు రాశారు కదా, స్టాండర్డ్ స్కేలర్ ఫిట్ అని అక్కడ మీరు డేటా ఇస్తే ఈ డేటాలోకి మనం ఇప్పుడు ఏదైతే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసామో ఈ క్యాలిక్యులేషన్ అంతా ప్రోగ్రామాటికల్ గా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి ఉంది ఆ స్టాండర్డ్ స్కేలర్ అనే నేమ్ కి బ్యాక్ సైడ్. గాట్ ఇట్? హలో శ్రవంతి గారు, Yes, sir. అర్థమైందా? ఎస్ మోహన్. ఆ స్టాండర్డ్ స్కేలర్ అనే దానికి ఆల్రెడీ మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసేసి ఉన్నాయి. మనం జస్ట్ డేటాను పాస్ చేస్తున్నాం, ఆ డేటాను సబ్స్టిట్యూట్ చేసి రిజల్ట్ ని తీసుకొచ్చేస్తుంది. ఆ లోపల ఏం జరుగుతుంది అనేది మీకు తెలియాలి కాబట్టి ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఓకే. స్టాండర్డ్ స్కేలర్ యూజ్ ఏంటి అసలు? వాల్యూస్ ఆల్మోస్ట్ ఒక రేంజ్ తీసుకొస్తాం. ఏంటిది? వాల్యూస్ చాలా డిఫరెన్స్ ఉంటే వాల్యూస్ కానీ ఒక రేంజ్ లోకి తీసుకొస్తాయి. ఒక రేంజ్ లో అంటాం కంటే మీరు ఏం చెప్పొచ్చు చెప్పనా? మీన్ 0కి స్టాండర్డ్ డీవియేషన్ 1కి తీసుకురావచ్చు. ఓకే. మీన్ ఎంత? 0, స్టాండర్డ్ deviation. డీవియేషన్ 1. మనం ఏదైనా ఒక డేటాని స్టాండర్డ్ స్కేలర్ చేస్తే స్టాండర్డైజ్డ్ స్కోర్ ప్రతి డేటా పాయింట్ కి తీసుకొస్తే దాని అర్థం ఏంటి అంటే ఆ ఉన్న డేటా మొత్తాన్ని అది ఎలాగన్నా ఉండనివ్వండి, ఎలాగన్నా సావనివ్వండి, మనకు సంబంధం లేదు. ఆ ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనము బ్రింగ్ డౌన్ టు యాజ్ ఎ మీన్ 0 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ as 1. This is the main thing you need to tell if anyone asks you in interviews. ఓకే. Okay? సార్. Right. కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ చూసారండి? కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ అంటే వీడియో విన్నాను మోహన్ మీరు చెప్పండేది. ప్లస్ కొన్ని యూట్యూబ్‌లో కూడా వీడియోస్ విన్నాను. బట్ అర్థమైంది గానీ ఎలా రాయాలి అనని క్లియర్‌గా
రాలేదు. ఓకే. రైట్. సో, ఒకసారి ఇక్కడ చూడండి. మనం మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి ఏం చేస్తున్నాము? ప్రిడిక్ట్ చేస్తున్నాం. క్లాసెస్ ప్రిడిక్ట్ చేస్తున్నాం గదా! ఇప్పుడు ఈ 150 వచ్చినియి. మన దగ్గరున్న డేటాలో ఆ 150లో కొన్నయ్యి, కొన్ని ఇయ్యి వచ్చినాయి. మనం ఎగ్జాంపుల్‌కి తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇవి యాక్చువల్ వాల్యూస్. నేనిక్కడ రాసేవి యాక్చువల్ వాల్యూస్. ఓకే. యాక్చువల్ వాల్యూస్ ఏంటి అంటే యాక్చువల్ వాల్యూస్ ఏం రాయను. 2 క్లాసెస్ తీసుకొని చెప్తాను. దెన్ ఇట్ విల్ బి గివ్ ఎ క్లియర్ ఆన్సర్ ఫర్ యూ. యాక్చువల్ వాల్యూ yes, there is a cancer. Actual value, no, there is no cancer. But predicted value, there is cancer for person. No, there is cancer for person. There is no cancer for person. Right. 100, 20. 30, 90. ఓకే. రైట్. ఇప్పుడు చూస్తే టోటల్‌గా ఎంతమంది ఉన్నారు? 120, 120, 130, 0. టోటల్‌గా మనకున్న పీపుల్ 240. అందరికి ఇది అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? హౌ ఐ డ్రా దిస్ పర్టిక్యులర్ థింగ్ అనేది. ఫస్ట్ ఆ విషయం నాకు క్లారిటీగా చెప్పండి. Yes, from my end. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి మీరు చెప్పండి? ఎలా చూడాలి? కన్‌ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అంటే మీకెలా వస్తాయి? దీన్ని మీరు ఎలా చదువుతారు? హౌ యూ గోయింగ్ టు రీడ్ ఇట్? If actual and predicted value are same, then true positive, true negative, false positive, అసలిక్కడున్న false ఓకే. negative. దాన్ని సంగతి పక్కన పెట్టండి. అసలు దీన్ని ఎలా చదువుతారు? ఈ టేబుల్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీరు ఒకళ్ళకి? అది చెప్పండి నాకు. ప్రొవైడ్ చేసిన యాక్చువల్ వాల్యూస్ ఏంటి? ప్రిడిక్టెడ్ వాల్యూస్ ఏంటి? సో అదే చెప్పండి ఎలాగా? టేబులర్ ఇన్ఫర్మేషన్ ఉందా? టేబులర్ ఇన్ఫర్మేషన్‌ని వొకాబులరీ ఇన్ఫర్మేషన్‌లో కన్వర్ట్ చేసి నాకు చెప్పండి. ఎలా చెప్తారు మీరు? యాక్చువల్ వాల్యూస్ యెస్ అయినప్పుడు, ప్రిడిక్టెడ్ వాల్యూస్ యెస్ అయినప్పుడు 100 అని ఈ టేబుల్‌లో ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ వాల్యూస్ యెస్ అన్నప్పుడు, ప్రిడిక్టెడ్ నో అన్నప్పుడు 20. సో, యాక్చువల్ వాల్యూస్ యెస్,
టోటల్ వచ్చేసి 120. ఓకే. ఇక్కడ చూడండి. క్లియర్‌గా అర్థం చేసుకోండి. యాక్చువల్‌గా క్యాన్సర్ 120 మెంబర్స్‌కుంటే, ఆ 120 మెంబర్స్‌లో మన మెషిన్ లెర్నింగ్ అల్గారిథం 100 మెంబర్స్‌కి మాత్రమే ఉందని, 20 మెంబర్స్‌కి లేదు అని చెప్పి ప్రిడిక్ట్ చేసింది. గెట్టింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? యాక్చువల్‌గా మనం టెస్ట్ చేసిన వాళ్ళలో 120 మెంబర్స్‌కి 120 మెంబర్స్‌కి క్యాన్సర్ లేకపోతే, కేవలం ఇది 90 మెంబర్స్‌కి మాత్రమే క్యాన్సర్ లేదని, 30 మెంబర్స్‌కి క్యాన్సర్ ఉందని చెప్పి ప్రిడిక్ట్ చేసింది. గాట్ ఇట్? ఎవ్రీవన్? ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మనం టోటల్‌గా 240 మంది పేషెంట్‌ల మీద టెస్ట్ చేసాం. ఆ టెస్ట్ చేసిన 240 మందిలో 120 మందికి 120 మందికి క్యాన్సర్ ఉంది. 120 మందికి క్యాన్సర్ లేదు. కానీ మన మెషిన్ లెర్నింగ్ అల్గారిథము క్యాన్సర్ ఉన్న 120 మందిలో 100 మందికి మాత్రమే ఉన్నట్టు, క్యాన్సర్ లేని 120 మందిలో 90 మందికి మాత్రమే లేనట్టు, అట్లాగే చూపించడం జరిగింది. ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్? నో సార్. అర్థమైందా అండి? శ్రావంతి, ఎస్ మోహన్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది మోహన్. శ్వేత? శిల్ప? దక్షిత? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే. సో, ఇప్పుడు దీంట్లో ట్రూ పాజిటివ్, ట్రూ నెగెటివ్, ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగెటివ్ అంటారని చెప్పి ఎప్పుడంటారు? దానికి అది నేను చెప్తాను చూడండి. యాక్చువల్‌గా ఈ 4 కండిషన్స్‌లో ఏ కండిషన్స్ ట్రూ చెప్పండి? సింపుల్ థింగ్ మీరు చెప్పేయచ్చు. 190. 190. షూరా అందరూ? ఎస్ సార్. 190. అబ్సల్యూట్‌లీ రైట్. ఇదేంటిది? 100ని ఏమని చెప్పాము? ఈ 2 ట్రూనే కదా! హ్మ్. మీరు ట్రూ పాజిటివ్. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పాజిటివ్ అంటే ఏంటి? అది నిజమైనట్టు. అంతేగా? పాజిటివ్ అనేది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రిడిక్టెడ్ అని ఉంది కదా! మనకి కాలమ్స్ మీద ఇది పాజిటివ్ ఉంది అని చెప్పింది. లేదు అని చెప్పింది నెగెటివ్. అంతేగా? హలో! ఇది పాజిటివ్, ఇది నెగెటివ్. ఈ పాజిటివ్ అని చెప్పింది నిజమా కాదా యాక్చువల్ వాల్యూస్‌తో కంపేర్ చేస్తే? ట్రూ. యాక్చువల్‌గా కూడా ఇది నిజమే కదా! ఈ నెగెటివ్ అని చెప్పింది యాక్చువల్ వాల్యూస్‌తో కంపేర్ చేసినప్పుడు కూడా ఇది నెగెటివేగా? ఎస్ సార్. ఇది ట్రూ పాజిటివ్, ఇది ట్రూ నెగెటివ్. ఓకే. ఇది చూడండి. ఇది నోనే కదా! ప్రిడిక్ట్ చేసింది. ఇది నిజమా? ఈ సిట్యుయేషన్ రైటా? ఏమని ప్రిడిక్ట్ చేసింది? నో అని ప్రిడిక్ట్ చేసింది. నో అంటే నథింగ్ బట్ నెగెటివ్ అనే కదా! హ్మ్. అది నిజమా? ఫాల్స్. ఇక్కడ ఏమని ప్రిడిక్ట్ చేసింది? పాజిటివ్ అని ప్రిడిక్ట్ చేసింది. అది నిజమా?
ఇస్ ఇట్ క్లియర్ హౌ యూ నీడ్ టు రైట్ దీస్ కన్వెన్షన్స్? ఇది 1 ట్రూ పాజిటివ్, 4 ట్రూ నెగటివ్. అబద్ధాన్ని అబద్ధం అని చెప్పాము ఫోర్త్ కేసులో, నిజాన్ని నిజం అని చెప్పాము ఫస్ట్ కేసులో. ఇప్పుడు ఈ దాంట్లో ఏం చేసాము అనేది మీరు చెప్పాలి. సెకండ్ దాంట్లో నిజాన్ని అబద్ధంగా ప్రిడిక్ట్ చేసింది. థర్డ్ దాంట్లో అబద్ధాన్ని నిజంగా ప్రిడిక్ట్ చేసింది. ఫాల్స్ పాజిటివ్. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? హలో, ఎస్ మోహన్. ఆర్ ఎనీవన్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్? ఎందుకంటే అస్సలు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. దాని పేరే ఏంటిది? కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ఎటువంటి వాళ్ళకైనా కానీ మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటేనే గుర్తొస్తుంది. సరే, ఇందులో మెట్రిక్స్ గురించి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మెట్రిక్స్ యాక్యురసీ. హౌ యూ గోయింగ్ టు క్యాల్కులేట్ ది యాక్యురసీ? యాక్యురసీ అంటే కరెక్ట్ గా జరిగినాయే కదా. ట్రూ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగటివ్. ఇది యాక్యురసీ. ఇప్పుడు చెప్పేది నేను చూడండి. ప్రెసిషన్. ప్రెసిషన్ అంటే ఏంటి? మనం రెగ్యులర్ డే టు డే లైఫ్ లో వాడతాం కదండి. వాట్ ఈస్ ప్రెసిషన్? ప్రెసిషన్ అంటే ఏంటి? అజ్యూమ్ చేయడం, ప్రిడిక్ట్ చేయడం. ప్రెసిషన్ అంటే ఒక మెజర్. ఇంత ప్రిసైజ్ గా కొట్టారా ఆ స్టోన్ తో, తమ్మను రాయిను ఏదో, లేకపోతే ప్రెసిషన్ అనే దాన్ని అక్కడ వాడతాం మనం. ప్రెసిషన్ అంటే నథింగ్ బట్, గుర్తుపెట్టుకోండి అండి, ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. మనం పాజిటివ్ అని ప్రిడిక్ట్ చేసిన వాటిలో ఎన్ని యాక్చువల్ గా పాజిటివ్ అని చెప్పేది ప్రెసిషన్. The proportion of positive predictions that were actually correct. Is it clear? ఎన్ని చెప్పండి ఇప్పుడు చెప్పండి, డెఫినేషన్ బట్టి చెప్పండి. ఏది ప్రెసిషన్? పాజిటివ్ ప్రిడిక్షన్స్ ఎన్ని మొత్తం? పాజిటివ్ ప్రిడిక్షన్స్ ఎన్నండి మన డేటాలో ఉన్నాయి? ఫార్ములా వైజ్ గా చెప్పండి మీరు. 190. ప్రిడిక్షన్స్ నేను అన్నది, యాక్చువల్ వాల్యూస్ చెప్పొద్దు మీరు. పాజిటివ్ ప్రిడిక్షన్స్. ఇందులో పాజిటివ్ ప్రిడిక్షన్స్ ఏది? ఎస్ ఉన్నదా, నో ఉన్నదా? ఎస్ ఉన్న కాలమా, నో ఉన్న కాలమా? ఎస్ ఉన్న కాలం. ఎస్ ఉన్న కాలం. ఇందులో కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసింది ఏది? ట్రూ పాజిటివ్. ఓకే, ఇది ప్రెసిషన్ అంటే పాజిటివ్ ప్రిడిక్టెడ్. పాజిటివ్ ప్రిడిక్టెడ్ ఈ నిలువు కాలం మీద డిపెండ్. రీకాల్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. రీకాల్ మనం సెన్సిటివిటీ అంటాం.
PPR అంటే పాజిటివ్ రేట్. ఓకే, ఇదేంటి అంటే అసలు యాక్చువల్ గా పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయి, అందులో పాజిటివ్స్ ఎన్ని ఐడెంటిఫై చేసాం. యాక్చువల్ పాజిటివ్స్ ఎన్ని 120, అందులో ఎన్ని పాజిటివ్స్ ఐడెంటిఫై చేసాం 100 కదండి. యాక్చువల్ గా 120 ఉంటే అందులో ఎన్నిటిని మనం పాజిటివ్స్ అని చెప్పి ప్రిడిక్ట్ చేసాం, ఎస్ అని చెప్పి 100. సేమ్ థింగ్ 5/100 పాజిటివ్ అంటారు. యాక్చువల్ పాజిటివ్ నుంచి ఎన్ని పాజిటివ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. అయితే ఎన్ని ప్రిడిక్షన్ లో ఎన్ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసాము, ప్రిడిక్టెడ్ పాజిటివ్స్ లో ఎన్ని యాక్చువల్ పాజిటివ్స్ అని. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes, ma'am. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే హార్మోనిక్ మీన్ ఆఫ్ ప్రిసిషన్ అండ్ రీకాల్. ఇప్పుడు ప్రిసిషన్ అంటే ఏంటో తెలిసింది కదా మనకి. ప్రిసిషన్ కి ఫార్ములా ఏంటో ఒకసారి చెప్పండి అమ్మా మళ్ళీ. ప్రిసిషన్ True positive by true positive plus false positive. రీకాల్ ఆర్ సెన్సిటివిటీ. True positive by actual values. ఆర్ TPR. True positive by true positive plus false negative. Okay, now I am introducing F1 score. నేను మీకు అంతకుముందు ఒక చిన్న యూజ్ చెప్పాను. ప్రిసిషన్ లో ఏం జరుగుతుంది, రీకాల్ లో ఏం జరుగుతుంది. ప్రిసిషన్ ఇంపార్టెంటా, రీకాల్ ఇంపార్టెంటా, యాక్యురసీ ఇంపార్టెంటా చెప్పండి. మన రిజల్ట్ ఎలా వచ్చేటట్టు మన అల్గారిథం బాగా పర్ఫామ్ చేయాలి. మంచి ప్రిసిషన్ వచ్చేటట్టు పర్ఫామ్ చేయాలా, మంచి రీకాల్ వచ్చేటట్టు పర్ఫామ్ చేయాలా, మంచి యాక్యురసీ వచ్చేటట్టు పర్ఫామ్ చేయాలా, ఏది ఇంపార్టెంట్? మనం చెప్పాం గుర్తుందా, మనం డిస్కస్ చేసాం గుర్తుందా, క్యాన్సర్ ఉన్నవాడిని వదిలేయడం డేంజరా, లేకపోతే క్యాన్సర్ లేని వాడిని వదిలేయడం డేంజరా? క్యాన్సర్ ఉన్నవాడికి లేదని చెప్తే ప్రాబ్లమా, క్యాన్సర్ లేని వాడికి ఉందని చెప్తే ప్రాబ్లమా? అన్ని వాళ్ళకి Cancer. లేదని చెప్పండి, ఈ రెండిట్లో ఏది డేంజర్ చెప్పండి. ఉన్న వాళ్ళకి లేదని చెప్తే ప్రాబ్లమ్స్. ఉన్న వాళ్ళకి లేదని చెప్తే ప్రాబ్లం. అటువంటిప్పుడు ఏది ప్రాబ్లం ఇక్కడ ఇందుట్లో ఎక్కువ, ప్రిసిషన్ రీకాల్లో? ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు అని ఏ సిచ్యువేషన్ లో చెప్తున్నాం మనం? ప్రిసిషన్ లోనా, రీకాల్లోనా? ఈ రెండిట్లో ఎందుట్లో మనము ఉన్న వాళ్ళకి లేదు అని చెప్పే సిచ్యువేషన్ ఉంది రెండు మెజర్మెంట్స్ లో? ప్రిసిషన్ సార్. ప్రిసిషనా? అరే లేని వాడికి చెప్తున్నారా మనం? ఏం చెప్తున్నాం ఇక్కడ? ప్రిడిక్టెడ్ వాల్యూ కాలం యాక్చువల్ గా లేని వాళ్ళకి కూడా ఉందని చెప్తున్నాం ప్రిసిషన్ లో. అర్థమైందా? FT ఏంటిది? యాక్చువల్ గా లేనోళ్ళు వీళ్ళు, కానీ వీడికి కూడా మనం ఉందని చెబుతున్నాం. మన మోడల్ ప్రిడిక్ట్ చేసింది వీడికి కూడా ఉందని. నేనేం అడుగుతున్నాను,
ఉన్న వాళ్ళకి కూడా లేదని చెప్పిన సిచ్యువేషన్ ఏదంటున్నా? రీకాల్. రీకాల్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఇదిగో ఉంది అని చెప్తుంది 20 మందికి. మన వాల్యూ మనదేం ప్రిడిక్ట్ చేసింది? లేదు అని చెప్తుంది. ఇది కదా డేంజర్. మనం రిపోర్ట్ ఇచ్చేది ప్రిడిక్టెడ్ వాల్యూ కదా! అప్పుడు ఆడికి లేదు అని చెప్తాం. యాక్చువల్‌గా ఆడికి ఉన్నా గాని, ఈడికి యాక్చువల్‌గా ఉందని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయిన డేటా కాబట్టి మనం ఈ టేబుల్‌ని ఇట్లా క్రియేట్ చేసుకున్నాం అని చెప్పి అండర్‌స్టాండింగ్ మీకు రావాలి. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమవుద్దంటే నాట్ ప్రిసిషన్ ఈస్ ఇంపార్టెంట్, నాట్ రీకాల్ ఈస్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు బ్యాలెన్స్ బోత్ ప్రిసిషన్ అండ్ రీకాల్. ఇది మరీ టూ మచ్ లోకెళ్ళిపోకూడదు. అది టూ మచ్ లోకెళ్ళిపోకూడదు. లేకపోతే బాగా వచ్చి ఇంకోటి బాగా రాకుండా ఉండకూడదు. ఈ 2 మంచిగా రావాలి. సో, అలా రావాలి అంటే యూ నీడ్ టు గో టు ఈ F1 స్కోర్. ఈ F1 స్కోర్ ఈస్ నథింగ్ బట్ హార్మోనిక్ మీన్. చిన్నప్పుడు చదువుకుని ఉంటారు కదా! హెచ్ఎం. హార్మోనిక్ మీన్. హార్మోనిక్ మీన్ ఆఫ్ ప్రిసిషన్ అండ్ రీకాల్. ఓకే. హార్మోనిక్ మీన్ అంటే ఏంటి? హార్మోనిక్ మీన్ అంటే ఏంటండి? సరే అర్థమెటిక్ మీన్ అంటే ఏంటో తెలుసా? ఓకే. ఒకసారి అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్ అంటే ఏంటో చూడండి. సో, ఐ యామ్ రైటింగ్ ది ఫార్ములా ఎట్ హియర్. 2 ఇంటూ ప్రిసిషన్ ఇంటూ రీకాల్ బై ప్రిసిషన్ ప్లస్ రీకాల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ F1 స్కోర్. హార్మోనిక్ మీన్, అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్ అని అట్లాగే ఈ సేమ్ ఇప్పుడు నేను బిల్డ్ చేసిన యాక్యురసీని, ప్రిసిషన్‌ని, రీకాల్‌ని, F1 స్కోర్‌ని, ఈ రీకాల్‌కి పేరేంటిది సెన్సిటివిటీ అండ్ ట్రూ పాజిటివ్ రేట్. అండ్ ఇంకొకటి సెన్సిటివిటీ అయిపోయింది కదా! స్పెసిఫిసిటీ ఉంటది. పాజిటివ్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఇంకోటి ఇది కూడా చెప్పేస్తాను. స్పెసిఫిసిటీ. స్పెసిఫిసిటీ అంటే మొత్తం ఉన్న అన్ని నెగెటివ్స్‌లోనూ యాక్చువల్ నెగెటివ్స్ ఎట్లాగా? యాక్చువల్ నెగెటివ్స్ ఎన్ని? యాక్చువల్ నెగెటివ్స్ పోర్షన్ ఏంటి? ట్రూ నెగెటివ్. మనం నెగెటివ్స్ అని ఐడెంటిఫై చేసినయన్నీ ఏవి? నెగెటివ్స్ అని ఐడెంటిఫై చేసినయి ఏవండి? యాక్చువల్ నెగెటివ్స్ ఇవే. టోటల్ నెగెటివ్స్ ఏవి? ట్రూ నెగెటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. ఉన్న ఏంటిది? ఉన్న అన్ని నెగెటివ్స్‌లో, యాక్చువల్ నెగెటివ్స్‌లో కరెక్ట్‌గా నెగెటివ్ అని ఐడెంటిఫై చేసినవేవి? యాక్చువల్ నెగెటివ్స్ అంటే ఇదే కదా వచ్చేది మనకి. సెకండ్ రోనే కదా యాక్చువల్ నెగెటివ్స్. ఇదే కదా సెకండ్ రోనే కదా యాక్చువల్ నెగెటివ్స్. ఈ అన్ని నెగెటివ్స్‌లో కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేసినయేయి? ట్రూ నెగెటివ్. ట్రూ నెగెటివ్ బై ట్రూ నెగెటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. అదే. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిసిటీ. దీనికి ఇంకో పేరేంటిదంటే ట్రూ నెగెటివ్ రేట్. ఓకే. ఇక్కడ నేను ఇంకోసారి రాస్తున్నాను చూడండి. యాక్యురసీ నో కన్‌ఫ్యూజన్. ప్రిసిషన్ నో కన్‌ఫ్యూజన్. రీకాల్ దీనికే ఒక 3 నేమ్‌లున్నాయి. సెన్సిటివిటీ. అండ్ ఇంకొక నేమ్ ట్రూ పాజిటివ్ రేట్. ఆ తర్వాత F1 స్కోర్. ఏం చేయవసరం. తర్వాత స్పెసిఫిసిటీ. నథింగ్ బట్ ట్రూ నెగెటివ్ రేట్. ఇంకొకసారి మీకోసం ఫార్ములాస్ రాస్తున్నాను చూడండి. యాక్యురసీ అంటే ట్రూ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగెటివ్ బై
ట్రూ పాజిటివ్ ప్లస్ ట్రూ నెగటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగటివ్. ప్రెసిషన్ అంటే ఓన్లీ పాజిటివ్స్ గురించి. ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్. రీకాల్ అంటే ఓన్లీ నెగటివ్స్ గురించి. ఓకే, ఓన్లీ నెగటివ్స్ గురించి. రీకాల్ ఏంటండి ఫార్ములా చెప్పండి. ఉన్న పాజిటివ్స్ లో నుంచి యాక్చువల్ పాజిటివ్స్ లో నుంచి ఉన్న పాజిటివ్స్. ప్రెసిషన్ ఏంటిది? ప్రిడిక్టెడ్ పాజిటివ్స్ లో ఎన్ని యాక్చువల్ ఉన్నాయని చెప్పేది ప్రెసిషన్. ఉన్న పాజిటివ్స్ అన్నిటిలోనూ ఎన్ని పాజిటివ్స్ ని ప్రిడిక్ట్ చేసింది అనేది రీకాల్. సెన్సిటివిటీ అంటే సారీ అయిపోయింది కదా. F1 స్క్వేర్ అంటే 2 ఇంటూ ప్రెసిషన్ ఇంటూ రీకాల్ బై ప్రెసిషన్ ప్లస్ రీకాల్ ఇది నథింగ్ బట్ HM ఆఫ్ హార్మోనిక్ మీన్ ఆఫ్ ప్రెసిషన్ అండ్ రీకాల్. ట్రూ సెన్సిటివిటీ అంటే నథింగ్ బట్ యాక్చువల్ నెగటివ్స్ లో ఎన్ని నెగటివ్స్ ని మనం ఐడెంటిఫై చేసాము. ట్రూ నెగటివ్స్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్స్. ఎవ్రీవన్ క్లియర్ అండి? హలో, మీరు ఏ క్లాసిఫికేషన్ అల్గారిథం ఇంప్లిమెంట్ చేసినా ఆ క్లాసిఫికేషన్ అల్గారిథం పర్ఫార్మెన్స్ ని మెజర్ చేసేది ఈ మెట్రిక్ తోనే at the end of the day. Is it clear for everyone? Hello? ఎస్ మోహన్. ఓకే, గుర్తుపెట్టుకోండి క్లాసిఫికేషన్ లో మిషన్ లెర్నింగ్ లోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నా ఈ ఇందులో మనం డిస్కస్ చేసిన టర్మినాలజీస్ లో ఏదో ఒకటి తగలకుండా అసలు జాబే ఉండదు, మీ డే టు డే లైఫే ఉండదు. డేటా సైంటిస్ట్గా, ఒక ఇంజనీర్గా, ఒక ML ఇంజనీర్గా. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. ఇఫ్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో డిస్కస్ చేయండి. మీరు అసలు డిస్కస్ చేయడానికి అంత హెసిటేట్ ఎందుకు అవుతున్నారో అర్థం కావట్లేదు, టైం ఎందుకు ఉండట్లేదో అర్థం కావట్లేదు. నేను అక్కడికి మిమ్మల్ని అర్థం చేసుకుని అసెస్మెంట్స్ అన్ని మొత్తం అయిన తర్వాత ఇద్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నా. డైలీ అసెస్మెంట్స్ ఇస్తే మీరు క్లాసుల మీద కాన్సన్ట్రేట్ కూడా చేయలేరు. ఓకే, డన్. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes, sir. మోహన్, ఇది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ త్రూ కోడ్ నుంచి ఒకసారి చెప్తారా మోహన్, ఎలా రాయాలి అని? కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మీరు కోడ్ రాసేది ఏముండదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం కదా, ఒకసారి చూడండి. మెట్రిక్ ని జస్ట్ కాల్ చేస్తాం అంతే. ఇప్పుడు మనం నిన్న వచ్చిందా ఇది మనకి? ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుని ప్రిడిక్ట్ చేసుకుని పెట్టుకున్నామా? ఈ మన ప్రిడిక్షన్స్ కదా. మన యాక్చువల్గా స్పీషియస్ 0, ఇక్కడ 1, ఈ కన్వర్షన్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. రిమైనింగ్ థింగ్స్ పక్కన పెడితే అంతా ఓకే. ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్కి నథింగ్ బట్ మనము మెట్రిక్స్ అనే మాడ్యూల్లో నుంచి కన్ఫ్యూజన్ మెట్రిక్స్ని ఇంపోర్ట్ చేసి ప్రిడిక్టెడ్ యాక్చువల్ 2 వాల్యూస్ ఇస్తే అదే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని డిజైన్ చేసేసి మనకి ఈ టేబుల్ ఫార్మ్ని ఇచ్చేస్తుంది. ప్రెసిషన్ అదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది, రీకాల్ అదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది, F1 స్కోర్ అదే ఇచ్చేస్తుంది. ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంతా నేను మీకు ఎందుకు చెప్పాను? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్? హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అని అర్థం చేసుకోవడానికి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు స్టాండర్డ్ స్కేలర్ అంటే మీరు ఎట్లా అయితే ఆ స్టాండర్డ్ స్కేలర్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసి ఉన్న డేటా మొత్తాన్ని దానికి ఫిట్ చేశారో ఇది కూడా అంతే. ఉన్న డేటాలో క్లాసిఫికేషన్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? యాక్చువల్ డేటాలో ఉన్న యాక్చువల్స్ కావాలి, అట్లాగే ప్రిడిక్షన్లో ఉన్న
ఆ యాక్చువల్స్కి రిలేటెడ్ రిజల్ట్ కావాలి. ఈ రెండింటిని దానికి ఇచ్చేస్తే అదే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మొత్తం ఇచ్చేస్తుంది అన్ని మెట్రిక్స్తో సహా. హౌ ఇట్ విల్ బి అనేది పెద్ద కోడ్ ఏమి ఉండదు, 2-3 లైన్లు ఉంటుంది అంతే. కానీ ఈ డేటా అనేది ప్రాపర్గా లేదు కాబట్టి విల్ టేక్ అనదర్ డేటా ఇన్ అనదర్ యూస్ కేస్ అండ్ విల్ సీ ఇట్. ఓకే మోహన్. ఓకే, మెట్రిక్ సరే నేను మీకు చూపిస్తాను, జస్ట్ కోడ్ చూపిస్తాను. ఇక్కడ కంప్లీట్లో రాంగ్ వస్తుంది. ఇప్పుడు అట్లా స్క్రీన్ కనిపిస్తుందా జూపిటర్ నోట్బుక్? ఎస్ మోహన్. రైట్, చూడండి ఈ ట్రూ లేబుల్స్, యాక్చువల్ ప్రిడిక్టెడ్ లేబుల్స్. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనే దాన్ని మనం SQL లో మెట్రిక్స్ అనే దాంట్లో ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకుని మన యాక్చువల్ వాల్యూస్ ఏంటి, మన ప్రిడిక్టెడ్ వాల్యూస్ ఏంటి ఇచ్చాము. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ప్రింట్ చేసాము. ఇందులో ట్రూ పాజిటివ్స్ అయ్యి, ట్రూ నెగిటివ్స్ అయ్యి. త్రీ, 4. ట్రూ పాజిటివ్స్ 3, ట్రూ నెగిటివ్స్ 4, ఫాల్స్ పాజిటివ్ 2. ఫాల్స్ పాజిటివ్. 1 మోహన్, సారీ. అందుకే దీని కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనేదండి. దీనికి ఊరినే పేరు పెట్టలేదు ఎవరు. దీని పేరే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ పెట్టారంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ బోల్డ్ అవకాశాలు ఉంటాయి మనం తప్పు చేయడానికి. ఎంత పెద్ద డేటా అయినా మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. కానీ మీకు మాన్యువల్గా చెప్తుంది ఇంటర్వ్యూలో యూ కెన్ ఏబుల్ టు కమాండ్ ఇట్ అండ్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఇట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Please go through these things and don't hesitate to practice and discuss in the group. Anyone have any questions? Thank you.